సభాధ్యక్షులు బాలకృష్ణ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సత్యచంద్ర గారు, వాస్తవానికి నేను వేదిక మీదకి వస్తానని అనుకోలేదు. సత్యచంద్ర గారు మాట్లాడే మాటలు విందామని వచ్చిన. ఒక 25 సంవత్సరాల క్రితం ఆయన ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉండేది. అసలు దళితులలో కూడా ఎడిటర్గా ఉండే అటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా అని అన్నప్పుడు ఈయన మన వ్యక్తే అని కొంతమంది మిత్రులు చెప్పినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఆఫీస్కి పోయి కలిసి వచ్చాను. సారు జ్ఞాపకం ఉందో లేదో కానీ 25 సంవత్సరాల క్రితం. ఓహో, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని 4th పిల్లర్ అయినటువంటి జర్నలిజంలో కూడా అందులో ఎడిటర్ లాంటి పోస్ట్లో కూడా మన వ్యక్తులు ఉన్నారని నేను అప్పుడు 25 ఏళ్ల కిందనే సంతోషపడ్డటువంటి విషయం. ఎందుకంటే సతీశ్చంద్ర గారు గొప్ప మేధావి. ఇంకా ఆయన్ను చాలామంది పిల్లలు, ఆయనతో పనిచేసే పిల్లలు కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇంకా నేను ఆయన గురించి ఎక్కువ వివరణ ఇవ్వకుండా ఇంకా మన సమాజంలో ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయన ఆ స్థాయికి రావడానికి కూడా చాలా కష్టపడే ఉంటారు. ఆయనకు దానికి ఎదురొడ్డి నిలబడేటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఈ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తెలంగాణలో ఒక బ్రహ్మాండమైన ఉద్యమం వచ్చింది, నక్సల్బరీ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం అంటారు. ఈ నక్సలైట్ ఉద్యమానికి కూడా కేంద్ర కార్యదర్శి అయింది మన వ్యక్తి కేజీ సత్యమూర్తి గారు. మీరు పేరు వినే ఉంటారు. శివసాగర్, ఆయన కవిగా శివసాగరు, నాయకునిగా సత్యమూర్తి గారు. కానీ ఈ మనువాదం ఎంత దుర్మార్గమైందని అంటే, లేదా కులవివక్షత ఎంత దుర్మార్గమైందని అంటే, ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి సంఘటన ఆయన పట్ల జరిగింది. ఏందనంటే ప్రతి నేషనల్ కమిటీకి స్టేట్ కమిటీ తరఫు నుంచి కొంతమంది ఎన్నికవుతారు, అది సహజం. కానీ ఆయన అట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కమిటీకి ఎన్నికై కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా అయ్యాడు సత్యమూర్తి గారు. ఆ కేంద్ర కమిటీ కార్యదర్శి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కమిటీ, బ్రాహ్మణులతో కూడుకున్నటువంటి కమిటీ, ఆ కమిటీ ఏందనంటే మేమే సెంట్రల్ కమిటీకి పంపించాం కాబట్టి ఆయన మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించి ఆయనను బహిష్కరించినటువంటి పరిస్థితి. దానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి చాలామంది తెలియనిది కొండపల్లి సీతారామయ్య నాయకుడు. చివరికి ఏమైంది, ఏ రకంగానైతే సత్యమూర్తి గారిని పంపించడానికి ప్రయత్నం చేసిండో అదేవిధంగా సీతారామయ్యను కూడా బయటకు పంపించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ఒక సమాజంలో అంత ఉన్నత స్థాయికి ఎదిగి వెంటనే ఏంటంటే బహిష్కరింపబడడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి మిత్రులారా, దళితుల నుంచి ఒక స్థాయికి రావటం అంటే చిన్న విషయం కాదు. అనేక ఒడిదొడుకులు, అనేక ఆటంకాలని తట్టుకొని పైకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో అయితే ఏదో రకంగా ముందుకు రావచ్చు, కానీ జర్నలిజంలో ఇప్పుడు 4th పిల్లర్ అని చెప్పుకోబడేటువంటి జర్నలిజంలో మరి నాకైతే సత్యచంద్ర గారితో లాంటి వ్యక్తులు నాకు మరి ఇప్పటికీ కనబడతలేరు ఎడిటర్గా. కాబట్టి ఆయన ఈ స్థాయికి రావటం, ఇవాళ ఆయనలాగా కొంతమందిని తయారు చేయాలనుకోవటం, లీడర్షిప్ను కూడా తయారు చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో ఆయన ఈరోజు ఈ చీఫ్ గెస్ట్గా బాలకృష్ణ గారు పిలిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా బాలకృష్ణ గారిని నేను అభినందిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే సివిల్ సర్వెంట్లను తయారు చేయటం కానీ, అనేక మంది సైకలాజికల్గా వాళ్ళని మోటివేట్ చేయటం కానీ, ఇదంతా బాలకృష్ణ గారు చేస్తున్నారు. ఈ హాల్ను అనేక ఏళ్ళ నుంచి నిర్వహించడం అనేది కూడా చిన్న విషయం కాదు.
అటువంటిది నిర్వహిస్తున్నాడు. రెండో సివిల్ సర్వెంట్లను తయారు చేస్తున్నాడు, గ్రూప్ 1 వాళ్ళని తయారు చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు వస్తే గొప్పగా ఉంటుంది. వాస్తవానికి బాలకృష్ణ గారు చాలామంది ఉన్నారు, సత్యచంద్ర గారికి కూడా వస్తే ఇంకా చాలా సంతోషము. పద్మశ్రీ అవార్డు ఎవరెవరో అనామకులకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మేధావులైనటువంటి వాళ్ళకు వస్తే ఇంకా మంచిదనేది నా అభిప్రాయం. ఈ ఈ జనం మధ్యలో కూర్చున్నాడు. బొజ్జ తారక గారు తెలిసే ఉంటుంది మీ అందరికీ, కొంతమంది పిల్లలకు తెలియకపోవచ్చు. బొజ్జ తారక గారు కూడా గొప్ప నాయకుడు. ఆయన ఒక చెట్టు అయితే ఆ చెట్టుకు వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు గనుమల జ్ఞానేశ్వరరావు మిత్రుడు. అసలు వేళ్ళు లేకపోతే చెట్టు ఉండదు. చెట్టు పచ్చగా ఉండాలంటే వేళ్ళు ఇంపార్టెంట్. ఆ కాలంలో నేననేది తారక గారు రాముడైతే జ్ఞానేశ్వరులు హనుమంతుడు అనేది, అంత కమిట్మెంట్ ఉండేది. అంటే ఆయన జర్నలిస్టే. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన జర్నలిస్టే, గొప్ప జర్నలిస్టే. సో ఇటువంటి చాలామంది ఇక్కడికి హాజరైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి సమావేశాలు జరిగితే ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది నాలాంటి వారికి. ఈ విన్న తర్వాత మళ్ళీ కొత్తగా నేర్చుకున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అంతిమంగా రాజకీయాలే చాలా ఇంపార్టెంట్. రాజకీయాలు ఈ వ్యవస్థ పూర్తిగా డబ్బుమయం చేసేసింది. రాజకీయాల్లో ఎవరన్నా ఉన్నారు అంటే ఎంత ఉంది నీ దగ్గర, ఎంత డబ్బు ఉంది. ఇవాళ ఏంటంటే ఒక ఎమ్మెల్యే గెలవాలి అంటే 50 కోట్ల అవసరం ఉంది. చాలామందికి తెలియకపోవచ్చు. బూర్జా పార్టీల నుంచి అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీల నుంచి పోటీ చేస్తే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సార్ చెప్తున్నారు 100 కోట్లు ఎమ్మెల్యేకు. మరి ఎమ్మెల్యేకు 100 కోట్లు అయితే మరి ఎంపీకి 700 కోట్లు కావాలి. మరి ఈ రకమైనటువంటిది అంటే మనం రాజకీయాలలో ఉండకూడదు అనేది ఈ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి నాయకుల యొక్క ఉద్దేశం. కాబట్టి అయినా రాజకీయాలు చాలా అవసరం. మనం రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడాలి. మనకేంటంటే మనకున్నటువంటి పరిస్థితులలో కనీసం భాగస్వాములన్నా కావాలి రాజ్యాధికారంలో. రాజ్యాధికారంలో భాగస్వాములు కాకపోతే మనం ఏంటంటే చేయి చాపటమే అలవాటు అయిపోతుంది. ఇచ్చే స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా రాజకీయ అధికారంలో మన వాటా మనకు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థలో పార్లమెంటరీ పందా ద్వారానే మనం ముందుకు పోగలుగుతాం. దానికి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సాయుధ పోరాటాలు, ఈ పోరాటాలు, ఆ పోరాటాలు పనికొచ్చే పరిస్థితి లేదు. భారతదేశంలో ఖచ్చితమైనటువంటి ఒక మార్పు జరగాలంటే అది అంబేద్కర్ ఆలోచన విధానమే. ఈ దేశంలో అంబేద్కర్ ఆలోచన విధానం తప్ప నా మార్క్సిజం కానీ ఇంకోయిజం కానీ ఏది కూడా పనికొచ్చినట్లేదు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నేను ప్రారంభమైందే కమ్యూనిస్టు, నా తండ్రి కమ్యూనిస్టు. అదేవిధంగా నేను సాయుధ పోరాట పందాలో పనిచేసినటువంటి వ్యక్తిని. ఆ తర్వాత బీఎస్పీ వదిలిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులను ఏకం చేసి తమ్మినేని వీరభద్రం కన్వీనర్గా, నేను చైర్మన్గా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే లేదు అది కులము కాదు, కులము వర్గం అనేది కూడా సరి అయినటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఏంటంటే ఈ దేశంలో కులం ఉంది, వివక్షత ఉంది. ఈ కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ మనోదాన్ని ఓడించకుండా మనం దేంట్లో కూడా సక్సెస్ కాము. రాజకీయాల్లో 100% సక్సెస్ కావాలంటే ఈ మనువాదమే, ఇన్ని ఓడించడమే ఇంపార్టెంటు. ఇది ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కుల నిర్మూలన పుస్తకం ద్వారా. కానీ చాలామంది నాలాంటి కూడా అర్థం చేసుకోలేక మళ్ళీ ఎక్కడెక్కడో తిరుగుతూ చివరికి ఏంటంటే అంబేద్కర్ ఆలోచన విధానమే సరి అయిందనేటువంటి అభిప్రాయానికి వచ్చాను. కాబట్టి మిత్రులారా, మనం ఏంటంటే రాజకీయాలు మాట్లాడాలి. ఏదేమైనా రాజకీయాలు మాట్లాడుకుంటూనే ఉండాలి. మనము అవసరం వచ్చిన దగ్గరల్లా మనం రాజకీయాలు మాట్లాడుతుంటే రేపు ఏంటంటే భాగస్వామ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజ్యాధికారం రావాలి. అంతిమంగా రాజ్యాధికారం రావాలి.
ముందుగా ఏంటంటే నెమ్మదిగా మరి ఆ రాజ్యాధికారంలో వాటా రావాల్సినటువంటి అవసరం ఉంది. మన జనాభా చాలా దళితుల జనాభా కూడా ఓడించే పరిస్థితిలో గెలిచే టైం ఎక్కువవుతుందా సరే ముందే చెప్తే నేను ఆపేస్తా. గెలవటానికి కూడా ఓడించడానికి కూడా దళితుల యొక్క జనాభా చాలా ఇంపార్టెంట్. అటువంటి జనాభా ఉన్నటువంటి మనం ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడాలని, అదేవిధంగా సతీష్ చంద్ర గారిని ఇక్కడ పిలిచి మాట్లాడిపిస్తున్నందుకు మరొకసారి బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్.